హలో రే చిల్లర లేదు అవుతుబా. అరే నేను రా. రే ఏమైందిరా మొహానికి? మొహంతో గోరింటాకు పెట్టుకున్నావు. దోమలు రా. ఎంతగానో అవుతాం కుట్టి చంపేస్తుంటే మనుషుల్ని. అందులో 3 పెగ్గలేసి ఉన్నాం కదా. మోగజీవుల మీద ప్రేమ ఎక్కువై ఇలా ఇరిపెక్కిపోయాను. హలో అమ్మా. ఎవరా అమ్మా? ఖర్చులకు 10,000 ఇవ్వని చెప్పరా. ఉండరా. హలో ఒకడో కార్తిక్, ఈ సంవత్సరమైనా మ్యారేజ్ చేసుకుంటావా? అయినా ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందమ్మా? ఇంకా ఫైనల్ ఏరియా కదా. అయినా నీ కోడలు ముఖ్యమా నా కెరీర్ ముఖ్యమా? రేయ్, నా కొడుకు బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పుకోవడం బాగుంది, కానీ స్టిల్ బ్యాచులర్ అని చెప్పుకోవడం బాలేదు. కరెక్ట్ అమ్మాయి కనిపిస్తే కన్యాశుల్కం ఇచ్చి చేసుకోవడానికి కూడా మేము రెడీ. అమ్మాయి కనిపించేసింది, నువ్వు రెడీ అయిపో. నేను చేస్తాను పెట్టి. ఏంటి పిలిస్తే రాలేదే? పిలిచావా? పిలిస్తే గాని రావా? ఎందుకు రాలేదు? ఆ నవ్వుకు అర్థం ఏంటి? నిన్నే అడుగుతుంది. అరే చెప్పమంటే. నిన్ను మా ఇంటికి తీసుకెళ్దామనే. నేను మీ ఇంటికి రాలేదు. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? రోజు చాలా మంది చాలా రకాలుగా నన్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. నువ్వు కొత్త కాన్సెప్ట్తో వచ్చావు, తాళి పెళ్ళి అని. నేనేం చేస్తుంటానో నీకు బాగా తెలుసు. అయినా నీకన్నా ఎక్కువ నీ గురించి ఇక్కడ బాగా తెలుసు. అవునా? నిజంగా నువ్వు చెప్పినట్టు నేను అక్కడుంటే రేపు ఉదయం 7 గంటలకి సీతారాముల గుడి దగ్గర తాళితో రెడీగా ఉంటా. ఎరా గంటలో బయలుదేరాలన్నావు, గంట కొట్టి చెప్పాలా? సర్దుకోబే. సర్దుకుందాలే. అయినా సర్దుకోవడానికి మనకి ఓన్ ప్రాపర్టీస్ ఏమున్నాయని? మాసినవన్నీ మీవి, వేసుకున్న మాత్రం నావి. పాటిసాడు అదవా. అది సర్లే కానీ అదేంటో కానీ కొన్ని చిలకలు చూస్తే గెలకాలనిపిస్తారా? కొన్ని చిలకలు చూస్తే మాత్రం ప్రేమతో పలకాలనిపిస్తుంది. మరి నీ ఆరెంజ్ చూస్తే దాను చెత్తకరా బాబు, ఒళ్ళంతా రెడ్డింగ్ అయిపోద్ది. కానీ మేడంని చాలా మిస్ అవుతున్నాను రా. సార్ కనుక రాకుండా ఉంటే. వచ్చేసాడు. సారీ సార్, మీ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరే నేను కూడా మీలో ఈ మార్పుని ఎక్స్పెక్ట్ చేయలేదురా, కానీ మీరు నన్ను నిలబెట్టారు. కానీ మీరు పడగొట్టేశారుగా. సారీరా, నేను మీకు అబద్ధం చెప్పాను. చిలకాపురంలో మనం పని చేయాలన్నది నిజం, కానీ ఆ పని కోసం నేను చెప్పింది అబద్ధం. నా గుడ్ టైమో మీ బ్యాడ్ టైమో నాకు తెలియదు, కానీ అదే టైం కాలేజ్ అమ్మాయిలు రావడంతో మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. చెప్తే పని ఎక్కడ ఆగిపోతుందో నేను కాంప్రమైజ్ అయ్యాను. ఎంత పని చేశారు సార్? మీ మాటలు నమ్మి వాళ్ళతో లూజ్గా మాట్లాడేసాం. మా బాసిగాడు అయితే దురదిక్కి బురదలో దుల్లిన పందిరా తయారయ్యాడు. సరే నా సంగతి వదిలేసే. ఎంతకీ కార్తీక్ గడేడ్రా? పొద్దున్నే గుడికి వెళ్తానన్నాడు రా. నిన్న రెడ్ అమ్మాయితో మాట్లాడడం గమనించాను. సంథింగ్ ఈజ్ రాంగ్. పదండి సార్. పదండి వెళ్దాం.